హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ రోజు కథ గుప్పెడంత మనసు 9వ భాగాన్ని వినేద్దాం. అంజు అరుంధతితో, అరు, నీ మనసులో కాబోయేవాణ్ణి ఎలా ఊహించుకున్నావో చెప్పు, పిచ్చి మాటలు మాట్లాడకుండా అంటుంది. నాకు అలాంటి ఊహలు కూడానా, ఆ దేవుండగా అని మనసులో అనుకుంటూ చెప్తాన్లే అంటూ స్టార్ట్ చేస్తుంది. కార్తీక్ కూడా ఏం చెప్తుందా అని చూస్తుంటాడు. శ్వేత, అరు స్టార్ట్ చేయి, సైలెన్స్ వద్దు అంటుంది. హా అని అంటూ మనసులో, నాశనం అయ్యే నా జీవితంలో ఇంకొకరి గురించి ఊహలు ఏమంటాయి కన్నయ్య అని అనుకుంటుంటే, అంజు అరు మనసుని అడిగి చెప్పు, నీ మనసు మెప్పించేవాడు ఎలా ఉండాలి అనేది అని అడుగుతుంది. అరుంధతి గట్టిగా కళ్ళు మూసుకుని, నన్ను అర్థం చేసుకోగలగాలి, నాకేం పెద్ద కోరికలు లేవు, హైటు వెయిటు పొజిషన్ల గురించి, నన్నుగా ఇష్టపడి నా కోసం ఏదైనా చేసేలా ఉండాలి, చాలు, నా జీవితం తన చేతిలో పెట్టేస్తాను అంటూ ఎటో చూస్తూ చెప్తుంది. కార్తీక్ అరుంధతి అనడంతో కార్తీక్ ఉన్న వైపే ఫేస్ తిప్పుతుంది. అరుంధతి చూడగానే, ఇలా ఉన్నవాడు కావాలి లేక ఇంత శాలరీ వచ్చేవాడు కావాలి అని కాకుండా ప్రేమించేవాడు కావాలి అనుకుంటున్నావు, వస్తాడులే అని నవ్వుతాడు. అంజు కార్తీక్తో, నీకేంట్రా ఇక్కడ పని, పో అంటుంది. ఇది నాన్నగారిల్లు, నేనెక్కడైనా ఉండొచ్చు, నువ్వే త్వరలో గెట్అవుట్ అవుతావు అంటాడు కార్తీక్. రే పోరాయిక అంటాడు అంజు. కార్తీక్ వెళ్తుంటే నవ్య కార్తీక్ అంటుంది. ఆల్ గర్ల్స్ నవ్య వైపు ఫేస్ టర్న్ చేస్తారు. కార్తీక్ కూడా వీళ్ళ వైపే తిరుగుతాడు. నవ్య, నువ్వు చాలా రఫ్గా ఉంటావని మీ చెల్లి చెప్పింది, బట్ మీరు ఇంత సైలెంట్గా ఉన్నారు ఎందుకు అంటుంది నవ్య. కార్తీక్ ఏం మాట్లాడుకున్నా నవ్య దగ్గరకు వచ్చి, నీకు అవసరం లేని విషయం ఇది అని అంటూ సూటిగా చెప్తాడు. నవ్య అలా బిగుసుకుపోయి చూస్తుంటే కార్తీక్ దూరం జరిగి అందరి వైపు చూసి, తిన్నారా, తింటే వెళ్ళి తొంగోండి, నన్ను మాత్రం డిస్టర్బ్ చేయకండి అనేసి అంజు వైపు తిరిగి, ఫుడ్ తినలేదారా, ఆకలిగా ఉందా, అమ్మ పడుకుందరా అంటాడు. నువ్వేమైనా చిన్న పిల్లాడువా, అమ్మ పడుకుంటే పెట్టుకొని తినచ్చుగా, పెట్టుకొని తినవు, ఒకరు పెట్టివ్వాలి, రేపు వదిన ఎలా వేగుతుందో అంటుంది. కార్తీక్, అప్పుడు చూసుకోవచ్చులే అంటూ అరుంధతి వైపు చూస్తే అరు అంజు మాటలు వింటూ ఉంటుంది. అంజు వెళ్తూ, మీరు కూడా రెండే తిందురు గాని అంటూ వెళ్ళిపోతుంది. కార్తీక్, నా రూమ్కి తీసుకొని రా ఫుడ్ అని అంటాడు. అంజు ఒక్క చూపు చూసి వెళ్ళిపోతుంది. అరుంధతి వాళ్ళ ఫ్రెండ్స్ అంజు వెనక వెళ్తూ ఉంటే నవ్య, నేనేమన్నానని అంత రఫ్గా మాట్లాడాడు అంటుంది పిక్కు మొహం వేసుకుని. అరుంధతి నవ్వుతూ, నువ్వు రఫ్గా ఉంటారు అన్నావు, అలాగే ఉన్నాను అని నీకు చూపించాడు కార్తీక్, ఇంకేం లేదులే అంటుంది. వాళ్ళు కూడా అంతే అంటావా అంటారు. అరుంధతి అంతే అంటుంది. అన్నీ అరేంజ్ చేస్తుంది అంజు. ఫుడ్ పెడుతూ ఉంటే వీళ్ళు కూడా వెళ్ళి కూర్చుంటారు. అంజు అందరికీ పెట్టాక ఇంకో ప్లేట్లో పెట్టుకుని పైకి తీసుకెళ్లి కార్తీక్ ఇచ్చి, అన్నయ్య వాళ్ళతో అలా మాట్లాడకరా అంటుంది. సర్లే ఏం కాదులే అంటూ తింటూ ఉంటాడు. అంజు కిందికి వచ్చేస్తుంది. కింద అందరూ తిన్నాక నిద్రపోవడానికి ఎవరి రూమ్కి వాళ్ళు వెళ్ళిపోతారు. కానీ అరుంధతి తన రూమ్ వెనక ఉన్న గార్డెన్ దగ్గర ఉయ్యల్లో కూర్చుని ఆ నెలరాజుని చూస్తూ ఉంటుంది. అదే టైంలో కార్తీక్కి నిద్ర పట్టక గార్డెన్లోకి వస్తే అరుంధతి ఏదో ఆలోచిస్తూ కనిపించడంతో కార్తీక్ అరుంధతి దగ్గరకు వచ్చి హాయ్ అంటాడు. హాయ్ అంటూ లేస్తుంది. కార్తీక్, కాలు నొప్పి తగ్గిందా అని అంటాడు. హా పర్లేదు అంటుంది. కార్తీక్ ఉయ్యల్లో కూర్చుంటూ, స్పేస్ ఉంది కూర్చోవచ్చు అంటాడు. పర్లేదు అని అంటూ అక్కడే తిరుగుతుంటే కార్తీక్ పైకి చూస్తూ ఉయ్యలో ఊగుతూ ఉంటాడు. ఆరు ఆలోచిస్తున్న గమనించిన కార్తీక్, ఏమైంది అరుంధతి అంటాడు. అరు మనసులో, చాలా బాధగా ఉంది కార్తీక్, నువ్వు పక్కనే ఉంటే నీకు చెప్పాలనిపిస్తుంది, హత్తుకుని గుండెల్లో ఉన్న భారాన్ని దింపుకోవాలనిపిస్తుంది, కానీ ఇలా ఎందుకు నా మనసు పరితపిస్తుందో అర్థం కాక పొద్దున్నే బైక్ ఎక్కిన దగ్గర నుంచి ఆలోచిస్తున్నాను అనుకుంటూ ఉంటే కార్తీక్ మనసులో, నువ్వెందుకు బాధపడుతున్నావో తెలియదు, కానీ నీ కళ్ళల్లో బాధ చూసిన ప్రతిసారి దగ్గరకు తీసుకుని నీకు నేనున్నానని ధైర్యం చెప్పాలనిపిస్తుంది అనుకుంటూ, చెప్పు అరుంధతి ఏమైంది అంటాడు. ఏం చెప్పాలి కార్తీక్ అనుకుంటూ చేతులు నలుపుకుంటూ ఆ తర్వాత ఏదో తట్టగా, అవును కార్తీక్, నువ్వెందుకు డ్రింక్ స్మోక్ చేస్తున్నావు అని అడిగింది. కార్తీక్ నవ్వి, మరి మంచివాణ్ణి అయితే బాగుంటుంది కదా అని అంటాడు. అరుంధతి సీరియస్గా అడుగుతున్నాను కార్తీక్ అని అంటుంది. కార్తీక్ అరు దగ్గరగా ఉండడంతో చేయి పట్టిలాగి తన పక్కన కూర్చోబెట్టుకుని అరుంధతి వైపు చూస్తాడు. పాపం పిల్లోడి స్పర్శ తగలగానే స్వర్గ వీధుల విహారానికి వెళ్ళింది. సో బాడీ అక్కడే ఉంది, బట్ మనసు ఎక్కడో ఉంది. కార్తీక్ అరుంధతి వైపు తిరిగి, చూడు అరుంధతి అంటాడు దానితో తేరుకొని చూస్తూ ఉంటే. నాకు అవి ఏ లిమిట్లో ఉంచాలో తెలుసు, ఇందాక తాగిన సిగరెట్ 1 month బ్యాకే తాగాను తెలుసా, ఇక్కడికి వచ్చాక చేసిన డ్రింక్ 6 months బ్యాక్ చేశాను తెలుసా అంటాడు.
అరుంధతి కార్తిక్ మాటలు సైలెంట్గా వింటూ ఉంటుంది. నేను ఇంట్లో బుద్ధిమంతుల్లా అనిపిస్తాను, బట్ నేను ఏంటి అనేది నన్ను ప్రేమించే వారికి మాత్రమే తెలుస్తుంది. అయినా నాకు దమ్ము కొట్టడం ఇష్టంలే. అలాగే నేను హెల్తూ చూసుకుంటాను. సో నువ్వు వరీ అవ్వకు అంటాడు. కార్తిక్ మాటలు విన్న తర్వాత అరు తలూపుతుంది. కార్తిక్ చిన్న స్మైల్ ఇచ్చి ఊయల్ నుంచి లేస్తాడు. వెంటనే మనసులో నీలో ఏదో మాయ ఉంది కార్తిక్ అనుకుంటూ పైకి, కార్తిక్ కానీ ఇలా చేయడం తప్పు, రేపు నీ లైఫ్లోకి వచ్చే అమ్మాయికి నచ్చవు అంటుంది. కార్తిక్ నవ్వుతూ నేను కన్విన్స్ చేస్తాలే నా బేబీని అంటాడు. అరుంధతి చాలా చాలా డిఫరెంట్ ఈ కార్తిక్ అని మనసులో అనుకుంటూ ఫేస్ పక్కకు తిప్పుకుంటుంది. అప్పుడే అరుంధతికి ఫోన్ వస్తుంది. ఫోన్ వైపు చూస్తే మాగా సిస్ అని ఉండడంతో ఈ టైంలో అక్క ఫోన్ ఏంటి అనుకుని లిఫ్ట్ చేసి హలో అక్క అంటుంది. అరుంధతి ఫోన్ రింగ్ అవడంతో కార్తిక్ అరుంధతి వైపు చూస్తాడు. మాగా అరు ఫోన్ లిఫ్ట్ చేసిన వెంటనే జాన్ ఎవరో తెలియదు నా కార్ని ఫాలో అవుతున్నారు, వాళ్ళ దగ్గర కత్తులున్నాయి అంటుంది. అరుంధతి మాగా వాయిస్లో కంగారు అర్థమై అక్క కంగారు పడకు, లొకేషన్ పప్పు నేను వస్తాను అంటుంది. కార్తిక్ అరుంధతి మాటల్లో ఆందోళన అర్థం అవ్వగానే ఏమైందో అనుకుంటూ ఉంటారు. మాగా అరుంధతికి లొకేషన్ పంపి జాన్ పంపాను చూడు అంటుంది. అరు లొకేషన్ చూస్తూ కార్తిక్ బైక్ తీయవా అంటూనే నేను వస్తున్నానక్క ఏం భయపడకు అంటుంది. కార్తిక్ ఫాస్ట్గా వెళ్ళి బైక్ తీస్తే అరుంధతి కార్తిక్ బైక్ ఎక్కి లొకేషన్ కార్తిక్ చూడ్డానికి ఫోన్ ఇస్తూ అక్క నేను వస్తున్నానులే బాయ్ అంటుంది. మాగా జాన్ పోతానో ఉంటానో తెలీదు, మాట్లాడు నాతో అంటుంది. అక్క అలా మాట్లాడుకు అంటూనే స్పీకర్ ఆన్ చేసి కార్తిక్ ని లొకేషన్ చూస్తూ పోనీయమని చెప్పి చెప్పక్క వింటాను అంటుంది. కార్తిక్ బైక్ స్పీడ్ పెంచుతాడు. దానితో కార్తిక్ ని పట్టుకోపోతే గాల్లో ఉంటానేమని భయపడి కార్తిక్ భుజం దగ్గర షర్ట్ని పట్టుకుంటుంది గట్టిగా. మాగా ఇలా మాట్లాడుతుంది. జాన్ నా లైఫ్లో నాకంటూ ఉన్నది నువ్వే ఈ జీవితాన్ని నాకిచ్చింది, ఈ జన్మకి చాలా రుణపడి ఉన్నాను అంటుంది. అక్క ప్లీజ్ నువ్వు అలా మాట్లాడుకు అంటుంది అరుంధతి. నేను చెప్పేది విను జాన్ అంటుంది మాగా. అరు చెప్పు అక్క అంటుంది. ఎప్పుడైనా నేనుండే ఆశ్రమానికి వెళ్తూ ఉండు, అక్కడ వాళ్ళని చిట్టి కోసం ఎవరైనా ఒక పర్సన్ వచ్చారా అని అడుగు అంటుంది. ఆరు చిట్టి ఎవరక్క, ఆ పర్సన్ ఎందుకు వస్తాడు అంటుంది. ఆ చిట్టిని నేనేనే, కానీ ఆ పర్సన్ పేరు నాకు తెలీదు, బట్ నా కోసం వస్తాడు ఎప్పటికైనా. తన దగ్గర నా చైన్ ఉంటుందిరా, అది నువ్వు తీసుకుని చిట్టి హ్యాపీగా పెళ్లి చేసుకుని ఎక్కడెక్కడో ఉంది అని చెప్పేసే అంటుంది. అక్క ఏంటిలా మాట్లాడుతున్నావు అంటుంది. మాగా నేను వీళ్ళ చేతుల్లో చావడం కన్ఫామ్ అంటూ కారుకి ఎదురుగా ఎవరో అడ్డు రావడంతో స్టీరింగ్ తిప్పేస్తుంది. వెంటనే కారు రోడ్డుకి అడ్డుగా ఆగిపోతుంది. మాగా భయంతో కళ్ళు మూస్తే అరుంధతి ఏమైందక్క అంటుంది. మాగా అప్పుడు కళ్ళు తెరిచి అడ్డుగా ఎవరో వచ్చారంటూ పక్కకు చూస్తే ఒకడు గున్నేనుగులా ఉండి చేతిలో పెద్దది కత్తితో నించుని ఉంటాడు. మాగాకి వాడిని చూడగానే చెమటలు పడతాయి. అంతలో వాడి వెనక మాగా కార్ని ఫాలో అవుతున్న బ్యాచ్ వచ్చి చేరుతుంది. మాగా వాళ్ళని చూస్తూ అరు నా డెత్ కన్ఫర్మ్, నువ్వు గుర్తుంచుకో, ఆ పర్సన్ నా వల్ల బాధపడకూడదు, నా కారు చుట్టూ చాలా మంది కత్తులతో వచ్చి చేరారు అని కంగారుగా అంటుంది. అరుంధతి కార్తిక్తో భయంగా ఇంకెంత దూరం కార్తిక్ అంటుంది. వచ్చేసాం అరుంధతి కూల్ అంటూ మాగా అంటాడు ఒక బేస్ వాయిస్తో. చెప్పు కార్తిక్ అంటుంది. నువ్వు కారు దిగకు, వాళ్ళే వచ్చి డోరు పీక్కొని అది మాత్రమే పీక్కగలరు, నిన్ను ఇంకేం పీకలేరు, ఎందుకంటే కార్తిక్ వచ్చేశాడు, వాళ్ళకి ఇవ్వాల్సింది ఇచ్చేస్తాడు కదా అంటాడు. నీ మాటలు వింటే ధైర్యంగా ఉంది, కానీ వీళ్ళని చూస్తుంటే భయంగా ఉంది అంటుంది మాగా. ఓహో అంతేనా, కళ్ళు మూసుకో అయితే అంటారు. ఇది జోక్స్ వేసే టైం కాదు కార్తిక్ అంటుంది అరుంధతి. కార్తిక్ చాలా కూల్గా అరు వైపు ఫేస్ తిప్పి ప్రాబ్లం వచ్చినప్పుడు ఎవడైనా భయపడతాడు, ఆ భయాన్ని దాటితే ఏది ప్రాబ్లం అనిపించదు అంటాడు. అరుంధతి ఒక్క మొక్క అర్థం కాలేదు అంటుంది. ఒక్కసారి మళ్ళీ చెప్తాడు. అరుంధతి ఆ మాటల్ని గుర్తుపెట్టుకుంటుంది. ఆ రౌడీలు మాగా కార్ డోర్ లాగుతూ ఉంటారు. మాగా వాళ్ళని భయంగా చూస్తుంటే ఇంతలో ఒక బైక్ ఆ డోర్ లాగే వాళ్ళని ఫోర్స్గా వచ్చి గుద్దేస్తే వాళ్ళు ఆ డోర్ని చేతుల్లోకి తీసుకుని ఆమెను దూరణ పడతారు. కార్తిక్ అరుని బైక్ దిగమని తను దిగి అరుకి ఫోన్ ఇచ్చి మాగా వైపు చూసి చెప్పానా కార్ డోర్ తప్ప ఏం పీకలేరని అని అంటుంది. కానీ కార్తిక్ని వెనక నుంచి కొట్టడానికి ఒకడు వస్తుంటే కార్తిక్ వెనక్కి కూడా తిరగకుండా మోచేతిని వెనక వైపు బలంగా నిమురుతాడు. అది వెళ్ళి అలా వచ్చిన రౌడీ ముక్కుకు తగిలి బ్లడ్ వస్తుంది. కార్తిక్ వెనక్కి తిరిగి హ్యాండ్స్ దగ్గర షర్ట్ ఫోల్డ్ చేసుకుంటూ వాళ్ళ వైపు తిరిగి షర్ట్ కాలర్ బటన్ తీసేసి కాలర్ విసురుతూ వాళ్ళ వైపు చూసి అరుంధతితో థ్యాంక్స్, నీ వల్ల ఈరోజు నా చేతులు హ్యాపీగా ఫీల్ అవుతాయి, ఇలా కొట్టి ఎన్ని రోజులైందో అంటాడు.
గొన్నెనుగులా ఉన్నాడు. అబ్బా నువ్వు ఎంత పోటుగడివిరా అంటాడు కార్తిక్ గట్టిగా. అబ్బా ఏంట్రా నీ అబ్బా, ఈ రోజు నీ జబ్బ పగలడం ఖాయం, చూద్దు కానీలే అంటే అరుంధతికి నవ్వు వస్తుంది. కార్తిక్ పెట్టిన ఎక్స్ప్రెషన్స్కి, చెప్పిన తీరుకి. అలా నవ్వుతుంటే కార్తిక్ అరుంధతి నవ్వును చూసి కాస్త ఫీల్తో నువ్వు అటు పక్కకు వెళ్ళు అంటూ మాగాకి కూడా అరు పక్కకి రమ్మని సైగ చేసి వయలెన్స్ తట్టుకోలేరు మీరు అమ్మాయిలు కదా అంటాడు. వాళ్ళిద్దరూ ఒక పక్కన నిలబడగానే కార్తిక్ వీళ్ళ వైపు తిరిగి ఇక రండిరా నా రౌడీ బేబీస్ అంటూ వాళ్ళ మీదకి వెళ్తుంటే వాళ్ళు ఎదురుగా దూసుకుంటూ వస్తుంటే కార్తిక్ వాళ్ళ వైపు చూసి తన చెయ్యి వంకర చేస్తూ వారెవా ఏమి రోజురా, ఎన్నాళ్ళకొచ్చిందిరా అంటూ 2 హ్యాండ్స్ని యూజ్ చేసి వాళ్ళ పక్కటెముకలు విరిగేలా గుద్దుతాడు. వాళ్ళ దెబ్బకి భూమి మీద ఒరిగి బాధగా భూదేవిని హక్ చేసుకుంటారు. కార్తిక్ వాళ్ళని చూసి అరే వాహ్ ఏం షాట్ రా అనుకుంటూ వెళ్తూ గున్న ఏనుగులా ఉన్నవాడిని చూసి వాడి కండలు చూస్తూ ఎత్తుగా ఉన్నవాడి పొట్టను చూసి ఏం పెంచితేవిరా బాడీ అంటూ ఎదురుగా వచ్చే వాళ్ళని చూడకుండా వాళ్ళ చేతులు మడతేస్తూ ఉంటారు. మన అరుంధతి పాప కార్తిక్ ట్యూన్ని అందుకుంటుంది ఇలా అరేరే అరేరే అవి చేతులేరే అరేరే అవి నీవి కావురే అంటుంది. కార్తిక్ అది విని గుడ్ అరుంధతి బట్ ఇంకొంచెం ట్రై చేయి అంటుంది. కానీ ఎదురుగా ఒకడు కత్తి తీసుకుని కార్తిక్ మీదకి వస్తుంటాడు. కత్తి పట్టుకుని ఎదురుగా ఉన్న కత్తి లాంటి హీరో దగ్గరికి వస్తావేంటి మై ఫుట్ అంటుంది అరుంధతి. కార్తిక్ నవ్వుతూ కత్తి ఎత్తుకొని వచ్చిన వాడి చేతిని మెలేస్తూ ఇదేం బాధరోయ్, ఇదెక్కడ గోలరో అనిపిస్తుంది కదా అంటాడు. అరుంధతి విజిలేస్తుంది. కార్తిక్ అరుంధతి వైపు చూసి నవ్వి టేకే బో అంటాడు. అరు నవ్వుతూ మాగా చేయి పట్టుకొని చూస్తూ కార్తిక్ కొట్టే తీరుని ఎంజాయ్ చేస్తుంది. కార్తిక్ ఒక్కొక్కరిని ఉతుకుతూ కొడుతూ ఉంటాడు. ఆ గున్న ఏనుగుడు అరుంధతిని గమనించి ఈ పిల్లవాడి వీక్ పాయింట్ ఏమో అనుకుంటూ ఫాస్ట్గా వెళ్ళి అరుంధతి చేయి పట్టుకునేలాగి వాడి చేతిలో ఉన్న కత్తిని అరుంధతి మెడపై పెడతాడు. అరు షాక్ అవుతుంది. మాగా జాన్ అంటుంది. కార్తిక్ ఫేస్ పక్కకు తిప్పగానే ఆ గున్న ఏనుగు చేతిలో చిక్కుకున్న చీమలా కొట్లాడుతూ ఉంటుంది అరు పాప. కార్తిక్ కోపంగా చూపిస్తూ తను కొట్టేవాడి కాలుపై ఒక్క తొక్కు తొక్కుతాడు. వాడు బాధతో విలవెల్లాడుతూ వాడి కాలు పట్టుకొని చతికిల పడతారు. చుట్టూ ఉన్న ఇంకో ముదురు దెబ్బలు తగిలి ఉన్న వాళ్ళని చూసి భయంతో ఉరుకుతారు. కార్తిక్ ఆ గున్న ఏనుగు వైపే తిరుగుతాడు. గున్న ఏనుగు కార్తిక్తో వెళ్ళిపో నువ్వు, లేకుంటే దీని ప్రాణాలు తీసేస్తాను అంటాడు. అరుంధతి ప్రాణాలు తీసేస్తారా, తీసేయండి అన్నా, ఈ బతక లేకుండాను ఉన్నాను అంటుంది చిన్నగా. గున్న ఏనుగుకి మాత్రమే వినిపించేలా గున్న ఏనుగు తన కళ్ళని పెద్దవి చేసుకుని చూస్తూ భయం లేదా అంటూ కత్తిని ఇంకా మెడ దగ్గరగా పెడుతుంటాడు. మాగా కళ్ళ నీళ్ళతో జాన్ అనుకుంటూ ఆ గున్న ఏనుగుని బాధడానికి ఏదైనా దొరుకుతుందేమో చుట్టూ చూస్తుంది. అరుంధతి నవ్వుతూ కళ్ళు మూసేసి కన్నయ్య నీ ఇష్టం నా ప్రాణం అనుకుంటుంది. కార్తిక్ మనసులో నా ప్రాణమైన తనకి కత్తి పెడతావా అనుకుంటూ ప్యాంట్ పాకెట్లో నుంచి సిగరెట్ని లెఫ్ట్ హ్యాండ్తో ఎగరేసి రైట్ హ్యాండ్తో పట్టుకుని నోట్లో పెట్టుకుని ఇంకో పాకెట్లో నుంచి లైటర్ కూడా అదే స్టైల్లో ఎగరేసి సిగరెట్ వెలిగించి గున్న ఏనుగు వైపుకి వస్తూ ఉంటాడు. అరుంధతి సిగరెట్ స్మెల్ రావడంతో కళ్ళు తెరుస్తుంది. ఎదురుగా కార్తిక్ నోట్లో సిగరెట్తో పక్క మాస్ గడపలో కనిపిస్తాడు. అరుంధతి కళ్ళని పెద్దవి చేసుకుని నోరుని కూడా తెరిచి చూస్తూ ఉంటుంది. గున్న ఏనుగు మనసులో వీడేంటి ఇలా ఉన్నాడు, ఈ అమ్మాయి వాడి వీక్ పాయింట్ కదా అనుకుంటూ కార్తిక్ దగ్గరికి వస్తుండడంతో దగ్గరికి రాకు అంటూ అరుస్తూ ఉంటాడు. కార్తిక్ అలానే వస్తూ సిగరెట్ తీసేసి వాడి ఫేస్ మీదకి మాత్రమే పొగ ఊదుతాడు. వాడు కళ్ళు మూసేస్తే అరుంధతి నోరు మూస్తుంది. వాడి కత్తి పెట్టిన చేయిపై కార్తిక్ చేతిలో వెలుగుతూ ఉన్న సిగరెట్ని పెట్టి అంటిస్తాడు. ఆ గున్నయ్యనికి చిన్న నిప్పు తగలగానే బాధగా చేతిలో ఉన్న కత్తిని వదిలేస్తాడు. వెంటనే కార్తిక్ అరుని తన వైపు లాక్కుని వాడు కళ్ళు తెరవగానే వాడి మోకంపై ఒక్కటిచ్చి నన్ను నమ్మి ఇక్కడికి తీసుకుని వచ్చిన తనపై కత్తి పెడితే నేనెలా ఊరుకుంటాను రా జఫా అంటున్నగానే మాగా దగ్గరలో ఉన్న రాయి ఎత్తుకుని వాడి మీదకి వస్తుంటే అరు అక్క ఆగు అంటూ ఆపేస్తుంటే ఎంత ధైర్యం ఉంటే కత్తి పెడతాడు, తప్పుకో జాన్ అంటూ వెళ్తుంటే అరుంధతి అక్క పడై పడై అంటూ రాయిని పడిపించి కార్తిక్ ఎవడు పంపాడు అడుగు అంటుంది. ఆ గున్న ఏనుగు పొట్టలో గుద్ది ఎరా విన్నావుగా, ఎవడు పంపాడు బే అని అడుగుతాడు. ఆ రౌడీ ఆ దెబ్బకి బాధపడుతూ ఉంటే కార్తిక్ ఇంకో దెబ్బని బోనస్గా ఇస్తాడు. అరుంధతి కార్తిక్ నెమ్మదిగా మరీ ఎక్కువ అవుతుంది మ్యాన్ హ్యాండ్లింగ్ అంటుంది. కార్తిక్ సరే అంటూ వాడి మెడ చుట్టూ చేతులు బిగిస్తూ వాడి పక్కగా వెళ్ళి ఎవరు పంపారు బే అని అంటే వాడు మూలుగుతూ మా 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 మహేంద్ర అంటాడు. ఎవడి మహేంద్ర అంటుంది అరుంధతి. మాగా కార్తిక్ ఒకేసారి ఎంఎన్ గ్రూప్ ఆఫ్ ఇండస్ట్రీస్ చైర్మన్ అండ్ టాప్ 2 పొజిషన్లో ఉన్న కంపెనీ అంటారు.
ఆరు ఐ సీ అంటూ మాగాతో అక్క 6 days తర్వాత మీటింగ్ అరేంజ్ చేయి వాడితో అంటుంది. కార్తీక్ ఆ గున్న ఏనుగుతో ఇంటికి పోతావా పైకి పోతావా అని అడుగుతాడు. ఆ గున్న ఏనుగు వదిలేయండి సార్ ఇంటికి పోతాను అంటాడు. సరే పో అంటూ వదిలేస్తాడు కార్తీక్. వాడు వెళ్ళాక ఆరు కార్తీక్ నువ్వెక్కడ ఏం జాబ్ చేస్తుంటావయ్యా? ఆ కొట్టుడేంటి? నువ్వేంటి నువ్వేమన్నా డానా అంటుంది. కార్తీక్ అంత పొగడ్తలు వద్దులే ఒంటికి పడవలే అంటాడు. నిజంగా అంటూ స్మోక్ చేసావు కదా అని అడగ్గా కార్తీక్ హా అంటాడు. నా చేతులు అయిపోయావు అనగానే కార్తీక్ దూరంగా జరుగుతూ ఏదో జరిగిపోయిందిలే అంటాడు. అరుంధతి ఆహా అంటూ అస్సలు నిన్ను వదలను అంటూ కార్తీక్ మీదకి వస్తూ ఉంటే కార్తీక్ పరిగెడుతూ నిన్ను వదలను అని ప్రేమగా చెప్తే ఎంత బాగుంటుందో అని మనసులో అనుకుంటూ ఉంటాడు. మాగా పరిగెడుతున్న అరుంధతి ముందు నించుని అతను స్మోక్ చేస్తే నీకేంటి అంటుంది. కార్తీక్ ఆగి మనసులో అవును తనకేంటి అనుకుంటూ వీళ్ళ దగ్గరికి వస్తాడు. అరుంధతి ఫేస్ తిప్పేసి ముందుకు వెళ్దాం పదండి అంటుంది. కార్తీక్ మాగా వైపు చూసి కళ్ళతోని ఎందుకంటావు అని అంటే మాగా భుజాలు ఎగరేస్తుంది తెలియదని. ముగ్గురు కలిసి బైక్ని కార్ని ఒక పక్కన పెట్టి నడుచుకుంటూ వెళ్తుంటే అరుంధతి కూడా ఉన్న ఆలోచనలన్నింటినీ పక్కన పెట్టి మాగాతో అక్క ఇందాక చెప్పిన పర్సన్ ఎవరు అని అడుగుతుంది. ఏ పర్సన్ అంటూ ఫాస్ట్గా ముందుకు వెళ్ళిపోతుంటే అరుంధతి అక్క చెప్పు అంటూ మాగాని అడ్డుకుంటుంది. ఒక రూమ్లో ఒక ఆవిడ కూర్చుని పిచ్చిదానిలా అన్నీ విసిరేస్తూ ఉంటే ఒక అతను వచ్చి ఆవిడ్ని అదుపు చేస్తుంటే ఆగదు. ఆవిడ వెంటనే అతను ఏదో రికార్డ్ ఆన్ చేసి వినిపిస్తాడు. ఆవిడ అదొక ఆనందంలో ఆ రికార్డర్ని చెవి దగ్గర పెట్టుకుని ఆనందిస్తుంది. ఆ వ్యక్తి అక్కడి నుంచి వెళ్ళిపోయి తన రూమ్లో కూర్చుని నా బ్రతుక్కి అర్థం లేదు, నా పాపానికి శిక్ష లేదు, కానీ అదే పాపాన్ని నెత్తిన కట్టుకుంటున్నా, ఇలాంటి జీవితాన్ని ఎందుకిచ్చావు అని బాధపడుతూ ఉంటాడు. మరి తర్వాయి భాగంలో ఏం జరుగుతుందో నెక్స్ట్ ఎపిసోడ్లో తెలుసుకుందాం. అంతవరకు నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేసి షేర్ చేయండి, మీ అభిప్రాయాలు నా కామెంట్ రూపంలో తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ లిసనింగ్.